Hello everybody, welcome back to my channel Extreme English. This channel is all about spoken English in Telugu. శుభోదయం, ఇది ఆదివారం, లేచేయండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. గుడ్ మార్నింగ్, ఇట్స్ సండే, వేక్ అప్. గుడ్ మార్నింగ్, ఇట్స్ ఏ సండే, వేక్ అప్. ఇంకా కాసేపు పడుకుంటాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. లెట్ మీ స్లీప్ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ స్లీప్ ఏ లిటిల్ లాంగర్. అలా కుదరదు, ఇవాళ త్వరగా లేవాల్సిందే అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో నో వే, లెట్స్ ఎంజాయ్ ద డే. నో వే, లెట్స్ ఎంజాయ్ ద డే. సరే కానీ ముందు కాఫీ తీసుకురా. సరే కానీ ముందు కాఫీ తీసుకురా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఓకే ఫైన్, బట్ బ్రింగ్ మీ కాఫీ ఫస్ట్. ఓకే ఫైన్, బట్ బ్రింగ్ మీ కాఫీ ఫస్ట్. నేను ఇప్పటికే చేశాను, ఇదిగోండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. I already made it. I already made it. Here you go. Here you go. I already made it. Here you go. బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా ఇంట్లో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్స్ ఫర్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. నేను దోశ మరియు చట్నీ చేశాను. నేను దోశ మరియు చట్నీ చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఐ మేడ్ దోశ అండ్ చట్నీ. ఐ మేడ్ దోశ అండ్ చట్నీ. రుచిగా ఉంది, తినేద్దాం పదా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. సౌండ్స్ టేస్టీ. సౌండ్స్ టేస్టీ. లెట్స్ ఈట్. లెట్స్ ఈట్. ఈరోజు ఇంటిని శుభ్రం చేద్దాం. ఈరోజు ఇంటిని శుభ్రం చేద్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. లెట్స్ క్లీన్ ద హౌస్ టుడే. లెట్స్ క్లీన్ ద హౌస్ టుడే. కానీ ఆదివారం విశ్రాంతి తీసుకుందాం అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేసి వాడాలి. బట్ ఇట్స్ సండే, లెట్స్ రెస్ట్. బట్ ఇట్స్ సండే, లెట్స్ రెస్ట్. ఏం లేదు, సహాయపడితే త్వరగా అయిపోతుంది అని అంటూ ఉంటాం కదా, ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అనేసి. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో నో ఎక్స్క్యూజెస్, హెల్ప్ మీ, వీ విల్ ఫినిష్ ఫాస్ట్. నో ఎక్స్క్యూజెస్, ప్లీజ్ హెల్ప్ మీ, వీ విల్ ఫినిష్ ఫాస్ట్. సరే సరే, నేను హాల్ శుభ్రం చేస్తాను అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఓకే ఐ విల్ క్లీన్ ద లివింగ్ రూమ్. ఓకే ఐ విల్ క్లీన్ ద లివింగ్ రూమ్. ఒక సినిమా చూద్దామా లేదా ఒక సినిమా చూద్దాం అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ వాచ్ ఏ మూవీ. లెట్స్ వాచ్ ఏ మూవీ. సరే ఏ సినిమా చూద్దాం అని అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓకే వాట్ మూవీ. ఓకే ఫైన్, వాట్ మూవీ. ఒక కామెడీ సినిమా. ఒక కామెడీ సినిమా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ కామెడీ మూవీ. ఏ కామెడీ మూవీ అని ఫ్రేమ్ చేయాలి. అలా అయితే ఓకే, నేను పాప్కార్న్ చేసుకొని వస్తాను అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ గ్రేట్, ఐ విల్ మేక్ పాప్కార్న్. హౌ గ్రేట్, ఐ విల్ మేక్ పాప్కార్న్. మనం బయట లంచ్ చేద్దాం. మనం బయట లంచ్ చేద్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్. మంచి ఆలోచన, ఎక్కడ. మంచి ఆలోచన, ఎక్కడికి వెళ్దాం అని అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గుడ్ ఐడియా అంటే మంచి ఆలోచన.
వేర్ అంటే ఎక్కడ అనేసి అర్థం వస్తుంది. మనకు ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్దాం, మనకిష్టమైన రెస్టారెంట్కి వెళ్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. లెట్స్ గో టు అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. సరే సిద్ధమవుదాం, సరే సిద్ధమవుదాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓకే లెట్స్ గెట్ రెడీ. ఓకే లెట్స్ గెట్ రెడీ. లెట్స్ గెట్ రెడీ అంటే రెడీ అవుదాం పదా అన్నట్టు అర్థం వస్తుంది. అది చాలా మంచి భోజనం అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. దట్ వాజ్ ఎ గ్రేట్ లంచ్. దట్ వాజ్ ఎ గ్రేట్ లంచ్. మంచిగా భోంచేసాం, ఇప్పుడు కాసేపు నడుద్దామని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్సెస్ని ఇలా వాడాలి. ఎస్ నౌ లెట్స్ గో ఫర్ ఎ వాక్. లెట్స్ గో ఫర్ ఎ వాక్. మంచి ఆలోచన, వాతావరణం కూడా బాగుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గుడ్ ఐడియా. ద వెదర్ ఈజ్ నైస్. గుడ్ ఐడియా. ద వెదర్ ఈజ్ నైస్. తర్వాత మనం ఐస్ క్రీమ్ తిందాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఆఫ్టర్ దట్ లెట్స్ హ్యావ్ ఐస్ క్రీమ్. ఆఫ్టర్ దట్ లెట్స్ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్ అనేసి మాట్లాడాలి. మనం లైట్గా తిందాం, మనం తేలిగ్గా తిందాం అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ ఏ లైట్ డిన్నర్. లెట్స్ హ్యావ్ లైట్ డిన్నర్ అని మాట్లాడాలి. అవును నాకు ఎక్కువగా ఆకలిగా లేదు. అవును నాకు ఎక్కువగా తినాలని లేదు అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో ఇలా చెప్పాలి ఇంగ్లీష్లో. ఎస్ ఐఎమ్ నాట్ హంగ్రీ. ఎస్ ఐఎమ్ నాట్ హంగ్రీ. రేపు సోమవారం తిరిగి మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. రేపు సోమవారం తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. టుమారో ఈజ్ మండే. అగైన్ బ్యాక్ టు వర్క్. టుమారో ఈజ్ మండే. బ్యాక్ టు వర్క్. ఓ నో వీకెండ్ చాలా త్వరగా అయిపోయింది అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓ నో ది వీకెండ్ ఎండెడ్ సో సూన్. ది వీకెండ్ ఎండెడ్ సో సూన్ అంటే వీకెండ్ చాలా త్వరగా అయిపోయింది అని అర్థం. చింతించకండి, ఇంకో ఆదివారం త్వరలో వస్తుంది. పర్లేదు ఇంకో ఆదివారం వస్తుంది అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ వరీ నెక్స్ట్ సండే విల్ కమ్ సూన్. డోంట్ వరీ నెక్స్ట్ సండే విల్ కమ్ సూన్ అని చెప్పాలి. అలా నవ్వుతూ సరే శుభరాత్రి అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హహా ఓకే గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్ అని అంటామన్నమాట. శుభరాత్రి బాగా నిద్రపో. శుభరాత్రి బాగా నిద్రపో. ఈ సెంటెన్స్ అందరికీ తెలిసిందే కదా. గుడ్ నైట్, స్లీప్ వెల్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ సెంటెన్సెస్ అన్నిటినీ మీరు చాలా మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ.